శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మీరు పుట్టిన లగ్నం ఏమిటి? 12 లగ్నాలు ఉంటాయి కదా, 12 రాసులాగే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి నేను చెప్పే టాపిక్ ఏదైతే ఉందో. ఆ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా మీరు జన్మించినప్పుడు మీ లైఫ్ లాంగ్ అంటే మొత్తం మీ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మీ లైఫ్లో ఏ గ్రహం స్టాండర్డ్గా ఉండేవి అంటే అలాగా మీ జన్మజాతకంలో ఈ యొక్క ప్లానెట్ యొక్క ప్రభావం ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఇటువంటి అవకాశాలు వస్తాయి, ఈ విషయంలో ఈ దేవత ఆరాధన చేసుకుని మీకు వీక్గా ఉన్నట్లయితే అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా ఒక్కొక్క రాశిరీత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి మీకేంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరము అండ్ డ్రాబ్యాక్ కూడా చెప్తాను. ఇప్పుడు గొప్ప తెలివితేటలుంటాయి మిథునం వారికి. ఎంత లాజికల్గా ఉంటుందంటే వీళ్ళ తెలివి, వీళ్ళ మైండ్, వీళ్ళ మనసు మొత్తం తెలివితో నిండిపోయి ఉంటుంది. అందుకే నేను వీళ్ళని నడిచే వికీపీడియా అంటూ ఉంటాను. బికాజ్ ఆఫ్ తెలివి ఎవరు అంటే మిథున లగ్నం. అంటే వేరే వాళ్ళు తెలివిగా ఉండరని కాదు, బట్ ఫస్ట్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వేరే వాళ్ళు కూడా వీళ్ళకంటే తెలివిగా ఉంటారు, వేరే లగ్నం వాళ్ళు కూడా. ఎప్పుడు అంటే 5th లార్డ్ బాగున్నప్పుడు, 5th హౌస్ సంబంధం పెట్టుకున్నప్పుడు ఉంటారు. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు పాజిటివ్ అండ్ ప్లస్ ఈజ్ తెలివి. మొండితనంగా ఉండడమే మీకు డ్రాబ్యాక్ అవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ మీ యొక్క పూర్వజన్మ కొన్ని విషయాల్లో మీరు ఘర్షణ పెట్టుకోవడం ద్వారా మీరు అనుభవిస్తూ ఉంటారు ఇక్కడ. బికాజ్ ఆఫ్ మీ పూర్వజన్మ అంతా కూడా కుజుడు రూల్ చేస్తుంటాడు, మార్స్ రూలింగ్లోకి వెళ్ళిపోతుంది పూర్వజన్మ అంతా కూడా. సో అంటే ఏమిటి? మార్స్ అంటే గొడవ కారకుడు. మీరు ఎక్కడ స్ట్రాంగ్ స్టెప్ వేస్తారు? రాంగ్గా ఏదో గొడవ సంబంధించిన దాంట్లోకి ఎంటర్ అవుతారు. అది మొత్తం గందరగోళం చేస్తుంది, మీ లైఫ్ స్టైల్ని మొత్తం మారుస్తుంది. కాబట్టి ఏమిటి? మీరు తెలివిగా ఉండడం మీ లగ్నం స్వభావం. ఆ స్వభావంలోనే ఉండండి. పూర్వజన్మలో ఉన్న కర్మను కనుక మీరు పట్టుకొచ్చారు, అయిపోయింది, క్లోజ్. బట్ ఇక్కడ ఏంటంటే చంద్రుడి యొక్క బలం బట్టి మీ యొక్క ధనం మీకు ఎట్లా వస్తుంది ఏమిటనేది ఉంటుంది. మీ మూన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే క్రియేటివ్, కంప్యూటర్స్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ వీటి మూలంగా డబ్బులు వస్తాయి. మూన్ వీక్గా ఉంటే వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా డబ్బులు పోతాయి. అంటే ఏమిటంటే ఏం చేయాలి ఇప్పుడు మీరు? మూన్ అంటే ఏంటి? మనసుని ఆధీనంలో పెట్టుకునేటువంటి మెడిటేషన్స్ ఎక్కువగా చేస్తూ ఉండాలి, బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి, తెల్లటి వస్త్రాలు దానంగా ఇస్తూ ఉండాలి. ఒకవేళ మీ జన్మజాతకంలో వీక్గా ఉంటే, వీక్గా లేడు ఏం దానం ఇవ్వాల్సిన పని లేదు, అద్భుతంగా దానం కలిసి వస్తుంది. మెయిన్గా మీకు ఉండేటువంటిది ఏంటంటే మూన్ బాగున్నాడు అనుకోండి, ఎప్పుడు మనీ చేతిలో ఆడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్గా ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడు మనం డిగ్నిఫైడ్గా ఉండాలి, చాలా డిగ్నిఫైడ్గా మెయింటైన్ చేయాలి, ప్రతిదీ డిగ్నిఫైడ్గా డీల్ చేయాలి. బికాజ్ ఆఫ్ డీలింగ్ సన్ చేస్తున్నాడు మీ జాతకంలో, 3rd లార్డ్ సన్ చేస్తున్నాడు. ఇది ఏమాత్రం పాడైంది అంటే అప్పుడు ఏమైపోతుంది? మీ ఈగో ఎక్కడో హర్ట్ అయ్యి అది గొడవకు దారితీస్తూ ఉంటుంది. ఇది మీకు జరిగేది పర్టికులర్గా. ఇక్కడ మీరు ఎక్కువగా ఏంటంటే ప్రాపర్టీస్ విషయంలో మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి తీసుకోవాలి, బట్ లగ్నరీత్యా డిసైడ్ చేయకూడదు. బట్ మీకు ఏంటంటే కమర్షియల్ ప్రాపర్టీస్ వల్ల మీకు డబ్బులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, కమర్షియల్ స్పేసెస్ అంటారు, కమర్షియల్ ప్రాపర్టీస్ అంటారు, వాటి మూలంగా ధనం వచ్చేటువంటి యోగం ఉంది. ఇది పక్కాగా చూపిస్తుంది ఈ జాతకంలో. సో ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా మీరు డీల్ చేసుకున్నట్లయితే. అయితే ఇక్కడ ఏమిటి? మెర్క్యూరీ యొక్క స్థితి ఎలా ఉంది? ఎప్పుడైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాపర్టీ రైట్ టైం అని ఉంటుంది, రైట్ టైంలో తీసుకోవాలి. అయితే ఇక్కడ మీకు మెర్క్యూరీ బాగున్నాడు, మీరు అంత కమర్షియల్ ప్రాపర్టీస్ కొంటూ ఉంటే అంత గ్రో అవుతారు. మెర్క్యూరీ బాగోలేడు, మీరంతా కమర్షియల్ ప్రాపర్టీస్ వల్లే ఇరుక్కుంటారు. కాబట్టి అందులో ముఖ్యంగా కొంతమంది తోటలు, పొలాలు కొంటుంటారు. అటువంటివి జాగ్రత్తగా చూసుకొని కొనాలి. మెర్క్యూరీ బాగోపోతాయి. బాగున్నాడు, నిత్యం ఏదో నేర్చుకుంటూనే ఉంటారు, ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉంటారు. అండ్ మదర్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉండదు మిథునం వారికి సర్వసాధారణం. బికాజ్ ఆఫ్ 1/4
సో మదర్తో అటాచ్మెంటు, నేర్చుకునేటువంటి విషయాల్లో అటాచ్మెంట్, కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు నేర్చుకుని ఇవి జరుగుతూ ఉంటాయి. సో మీరేం చేయండి, ఎక్కువగా ఆవేశపూరితమైన వాటి జోలికి వెళ్లకుండా అమ్మవారి ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం ఎక్కువగా మీకు ధనయోగాన్ని ఇస్తుంది. అలాగే సహజంగా మిథునం వారికి ఏంటంటే ఫస్ట్ సంతానం విషయంలో ఏదైనా మిస్క్యారేజ్ అవ్వడం కానీ, లేకపోతే స్త్రీ సంతానం కలగడం కానీ, లేదా సంతానం కలిగిన దూరంగా పెరగడం కానీ, చదువురిచ్చాను ఉద్యోగరీత్యాను వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అది అయితే ఇక్కడ మంచి తెలివైన సంతానం కలగడము ఇట్లాంటివి ఉంటుంటాయి సర్వసాధారణంగా. సో అండ్ అందంగా అండ్ క్రియేటివిటీ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి సంతానం మీకు కలుగుతారు. బికాజ్ ఆఫ్ వీనస్ ఇది కారక ఆఫ్ సంతానం. అయితే ఇక్కడ ఈ వివాహ సంబంధించిన విషయము, కెరియర్ సంబంధించిన విషయాలు మాత్రం మిమ్మల్ని ఎప్పటికప్పుడు బాధిస్తూనే ఉంటాయి. అంటే వివాహం అనుకుంటే తొందరగా సెట్ అవ్వకపోవడము, కెరియర్ సంబంధించిన విషయంలో కూడా ఏదో సెటిల్ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉండడం, ఇవి ఎక్కువగా మీకు చూస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు 7th and 10th లార్డ్ అంటారు. ఈ సప్తమ దశమ అధిపతులు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇవి ఇచ్చేటువంటి ఫలితాలలో మీకు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది మీకు ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటి, ఎంత దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ మీకు ఒకవేళ జూపిటర్ బాగున్నాడు, మంచి ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు, గుడ్, ఇంకా తిరిగే ఉండదు. ఆ యొక్క జూపిటర్ వచ్చి వృశ్చిక రాశిలో ఉన్నా, ఓన్ హౌసెస్లో ఉన్నా, లేకపోతే ధనస్థానంలో ఉన్నా ఇంకా మీకు తిరిగి ఉండదండి. కానీ జూపిటర్ ఏమాత్రం పాడైనా అదే మీకు బాధగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అయితే మీ వీనస్ ఏంటంటే పర్టికులర్గా చూపిస్తుంది ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు మంచి గ్రోత్ ఉంటుంది అని చూపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీరు ఎక్కువగా అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. బికాజ్ ఆఫ్ ఉపాసనా కారకుడు శుక్రుడు అయ్యాడు. మీ యొక్క సంతానం కూడా విదేశాలకు వెళ్ళడం, ఈ యోగాలు కలిగి ఉన్నాయి మీ జన్మజాతకంలో. ఇక్కడ ఏంటంటే మీకు ఎక్కువగా ఎవరికైనా ఏదైనా నేర్పడము, గురు కర్మయోగం కనుక ఏర్పడింది అంటే ఏదైనా నేర్పడం ద్వారా మీరు గ్రో అవుతారు లైఫ్లో. మనము ఒక్కొక్క ప్లానెట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది దాన్ని బట్టి రెమెడీ చేసుకోవాలని చెప్పాను నేను మీకు. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్శాస్త్రం అనేటువంటి దేనికి ఉంది అంటే మీకు ఒక వెలుగు, మీకు ఒక రూట్ చూపించడానికి మాత్రమే. అంతేగాని నా జీవితం ఇంతే, నా జాతకం ఇంతే, నేను ఇంకెప్పుడు ఇలాగే ఇబ్బంది పడాలని కాదు. మీకు ఒక తోవ తెలియట్లేదు ఒక దగ్గరికి వెళ్ళడానికి, మనం ఏం చేస్తాం, వెంటనే మన ఫోన్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ కొడతాం, నేను ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, వెంటనే రూట్ చూపిస్తుంది. ఒక రోడ్డు బ్లాక్ అయితే ఇంకో రోడ్లోంచి ఎలా వెళ్ళాలో చూపిస్తుంది. అలాగే జ్యోతిష్శాస్త్రం కూడా ఒక దీపంలాగా జ్యోతి కాబట్టి వెలుగు చూపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి జాతచక్రం స్ట్రెంత్ఫుల్గా ఉండాలి, ఉండకూడదని చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకవేళ నా యొక్క అంటే మీ జన్మజాతకంలో 10th లార్డ్ బాలేడు, ఉద్యోగంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతున్నారు అనుకోండి, వెంటనే మీరు ఏమీ కంగారు పడకుండా నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నేను నామం చేసుకుంటాను, 100% నేను సక్సెస్ అవుతాను అనుకోండి. అది ఏమిటి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. 40 minutes చేయండి, ఖచ్చితంగా మీకు మీ యొక్క జాబ్ సంబంధించిన విషయంలో 100% గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా బెల్లం తినిపించండి, నువ్వులు దానంగా ఇవ్వండి, ఉలవలు దానంగా ఇవ్వండి. అలా కాదండి నాకు జాబ్ చేస్తున్నాను బట్ ఫైనాన్షియల్గా నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, నేను అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేస్తున్నంత, నేను కష్టపడుతున్నంత ధనం రావట్లేదు, అప్పుడు ఎలాగా అంటే మీ 2nd లార్డ్ ఇక్కడ బలహీన పడ్డాడని అర్థం. అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి, ధనాధిపతి బలహీనంగా ఉన్నాడు, ధనం పెరగాలి. ఎలా పెరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటే పెరుగుతుంది. సింపుల్గా ఏం లేదు, చక్కగా మీరు ఒక తూర్పుకి ఎదురుగా కూర్చొని, లేదా సాయంత్రం పూట అయితే వెస్ట్ సైడ్ అయినా కూర్చోవచ్చు, కూర్చొని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయే నమః. ఇవి చూడ్డానికి లలితా సహస్రనామాలు కేవలం నామాల్లా అనిపిస్తాయి, కానీ ఇవి గుర్తుపెట్టుకోండి చూడ్డానికి నామములే కానీ బీజాక్షరములతో సమానము, వేదముతో వేద మంత్రాలతో సమానము. ఎందుకంటే అమ్మవారిలో నుంచే ఒక 8 కిరణములు వసిన్యాది వాగ్దేవతలు తెల్లటి కిరణాలు బయటకు వచ్చి చెప్పినటువంటి అంశం ఇది. కాబట్టి అపౌరుషములు అంటారు వీటిని. మీరేంటంటే అసలు ఇది చాలా స్ట్రాంగ్ అని మీరు బిలీవ్ చేయాలి. మీరు తెలుసుకొని చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి బిజినెస్ చేస్తారు, జాబ్ కాకుండా అందులో బాగా రాణించాలని ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే
ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః చేసుకుంటూ ఉండాలి. ఇది మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఇక్కడ మీరు మరొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ ఎవరైనా కానీ ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే జాబు బిజినెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఏంటి, సప్తమ స్థానాధిపతి పాడయ్యాడని అర్థం. మీ జన్మజాతకంలో 7th లార్డ్ పాడయ్యాడు. 12 లగ్నాలకి 12 డిఫరెంట్ 7th లార్డ్స్ ఉంటారు. ఆ సప్తమాధిపతి ఏ గ్రహాల చేత పాడయ్యాడు, అందుకు అది పనిచేయట్లేదు. అంటే ఏమిటి, సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక వెహికల్ ఉంది, బ్రేక్ కొడుతుంటే బ్రేక్ అవ్వట్లేదు, లేదా యాక్సిలేటర్ రైజ్ చేస్తుంటే అవ్వట్లేదు. అంటే కారణం ఏంటి, దానికి సంబంధించిన లింక్ ఏదైతే వైర్ ఉందో అది తెగిపోయింది. సింపుల్, అంతే కదా. మనం ఏం చేస్తాం, దాన్ని రిపేర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేసుకుంటాం. అంతేగాని కారు వదిలేయడం కదా, కారు వదిలేయం కదా, నా జీవితం ఇంతే అనుకోం కదా. బ్రేక్ పడకపోతే నా కారు ఇంతే అని కారు వదిలేయం, లేకపోతే మనం విరక్తితో వెళ్ళిపోం. సింపుల్గా ఆ బ్రేక్ ఎందుకు పడట్లేదో తెలుసుకుని దాన్ని రిపేర్ ఎలా చేసుకుంటామో. మీకు 7th లార్డ్ ఎవరైతే అయ్యారో ఆయన బలహీనంగా ఉన్నాడు. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అని అనుకుంటున్నట్లయితే మీ సప్తమ స్థానాధిపతి ఎందుకు వీక్ అయ్యాడంటే పూర్వజన్మల్లో తెలుసో తెలియకో మనం కొన్ని దోషాలు చేసి ఉంటాం జీవిత భాగస్వామి విషయంలో. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. అదేవిధంగా వివాహం అయింది కానీ మాకు ఇబ్బంది ఉందండి, ఓం శివ కామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. ఇంకొంతమంది జాతకాల్లో కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. ఎలా అంటే నేనేం చేసినా తప్పు పడుతున్నారండి అంటూ ఉంటారు. ఇక్కడ 2 రకాలు. సొసైటీ నేనేం చేసినా ఏం మాట్లాడిన ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోవాలి. అలా కాదండి, మా భార్యాభర్తల మధ్య విషయంలో మాకు తెలియకుండానే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. అదేమిటి అంటే ఇందులో 2 విషయాలు. ఒకటి, ప్రతి విషయము ఏదో ఒక లిటిగేషన్గా ఏర్పడుతుంది అన్నప్పుడు ఓం కామేశ్వర ముఖాలోప కల్పిత శ్రీ గణేశ్వర చేసుకోండి. చేసుకున్నట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఏ పని చేస్తున్నా సరే ఆటంకం కలుగుతుంది అన్నప్పుడు కూడా ఈ నామం చేసుకోవచ్చు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటిది. ఈ రకంగా ఏంటంటే 1 కాదు 2 కాదు, మనకి జాబ్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని మీరు భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఎటువంటి యోగమున్నా, ఎటువంటి అవయోగమున్నా, యోగం ఉండి అది ఓపెన్ అవ్వట్లేదన్నా మంత్రం చేసుకుంటే ఓపెన్ అవుతుంది. అవయోగం ఉండి దాని ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుందని అనుకున్నా కూడా మీకు ఆ ఇబ్బంది అనేటువంటిది తొలగుతుంది. శ్రీమాత్రే నమః.